ఫేస్‌బుక్‌లో ప్రొడక్ట్స్‌ని ట్యాగ్ చేస్తూ మనీ ఎలా సంపాదించుకోవాలి అని మనల్ని అయితే ఒకరు అడిగారు. సో, ఒక్కరి ఏముంది చాలా మంది కూడా ఈ డౌట్స్ వచ్చి ఉంటాయి కాబట్టి మీకైతే నేను క్లారిటీ ఇస్తున్నాను. సో, ఫేస్‌బుక్‌లో కూడా మనము ప్రొడక్ట్స్‌ని ట్యాగ్ చేసి మనీ కూడా సంపాదించుకోవచ్చు. ఇప్పటివరకు మీరు ఈ అప్డేట్స్‌ని చూడలేదు, దాన్ని మిస్ అయిపోయారంటే మాత్రం మన ఛానెల్‌లో వీడియోస్‌ని అయితే చెక్ చేయండి. సో, ఇప్పుడు మనము కరెక్ట్‌గా ప్రొడక్ట్స్‌ని ఎలా ట్యాగ్ చేస్తే మనకి మనీ వస్తాయి అనే డీటెయిల్స్ అయితే చెప్తాను. సో, స్టార్టింగ్ అయితే ఇక్కడ మనము ఈ ట్యాగ్ ప్రొడక్ట్స్ నుంచెల్లి మనం మనీ సంపాదించుకోవడం కోసం అయితే మనకి కొన్ని యాప్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. షాపింగ్ యాప్స్. అందులో మనకి ఫ్లిప్‌కార్ట్, మింత్రా, నైకా కొంతని కూడా అవైలబుల్‌గా ఉన్నది. సో, అందరికి అన్నీ రావాలని ఏం లేదు. వాళ్ళ అవైలబిలిటీని బట్టి కొన్ని కొన్ని యాప్స్ అయితే మనకి వస్తున్నాయి. సో, ఇక్కడ మనకి ఫస్ట్ అయితే ఫేస్‌బుక్‌లో వచ్చిన ఈ న్యూ అప్డేటే మనకి అఫిలియేట్ ప్రోగ్రాము. అందులో మనకు వెంటనే ఈ అఫిలియేట్ ప్రోగ్రామ్ రాగానే అంటే నాదే మనకి కమిషన్ బేస్‌గా మనకి మనీ వస్తాయి. సో, ఎలాగంటే ఫస్ట్ ఇది రాగానే మనం దాన్ని క్లిక్ చేసి మనకి అఫిలియేట్ అకౌంట్ ఎందులో అయితే ఉందో సో, ఫ్లిప్‌కార్టా, మింత్రానా, నైకానా లేదంటే అమెజానా ఇందులో అయితే మనకి అఫిలియేట్ అకౌంట్ ఉందో మనం అక్కడ ఏ నంబర్‌తోనైతే మనము అఫిలియేట్ అకౌంట్‌ని రిజిస్టర్ చేసుకున్నామో ఆ నంబర్‌ని మనం అక్కడ ప్రొవైడ్ చేయగానే ఆ నంబర్‌కి ఓటీపీ వస్తది. అది ఎంటర్ చేయగానే అక్కడ మనకి ఫేస్‌బుక్ అఫిలియేట్ పార్ట్నర్‌షిప్ ప్రోగ్రామ్‌కి ఆటోమేటిక్‌గా మన అఫిలియేట్ అకౌంట్ అయితే లింక్ అయిపోతది. సో, లింక్ అయిపోయిన తర్వాత నుంచెల్లి మీరు అప్‌లోడ్ చేసే పోస్ట్‌కి కానివ్వండి, రీల్స్‌కి కానివ్వండి మీరు ప్రొడక్ట్స్‌ని ట్యాగ్ చేయాలి. సో, ఈ ట్యాగ్ చేయడంలో కూడా మనకి 2 ప్రాసెస్‌లుంటాయి. ఒకటి ఫెయిల్ అయినా ఇంకో విధంగా మీరు చేసుకోవచ్చు. సో, ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి ఏంటి అంటే మీరిప్పుడు ఏదైనా ఫోటో గాని, రీల్ గాని అప్‌లోడ్ చేసేటప్పుడు టైటిల్ అవన్నీ గూడా రాసిన తర్వాత కింద మనకి ట్యాగ్ ప్రొడక్ట్ లేదంటే యాడ్ ప్రొడక్ట్ అని మనకి చూపిస్తది. దాని మీద క్లిక్ జేసుకోవాలి. సో, మీరు ఆల్రెడీ వీడియోలో దేని గురించైనా చెప్పారు అనంటే అదే ప్రొడక్ట్‌ని మనం ట్యాగ్ జేయొచ్చు. అంటే ఇప్పుడు నేను టెక్ వీడియో చెప్తున్నాను. నా ముందు మీకు ఈ మైక్ కనిపిస్తుంది. లేదంటే స్టాండ్ అనుకోవచ్చు. ఇలాంటిది ఏదైనా ఉందనుకోండి. లేదు నేను ఏదైనా వంట చేశాను. ఆ వంటలో ఒక ప్రత్యేకమైన ఎలక్ట్రానిక్ వస్తువు కనిపించింది. మిక్సరో, గ్రైండరో లేదంటే వంట చేసే గిన్నెనో, స్టవ్వో ఇలా ఏదైనా కనిపించిందనుకోండి, దాన్ని మీరు ట్యాగ్ జేయొచ్చు. లేదంటే ఇప్పుడు డ్రెస్‌లనైనా, బ్యాంగిల్స్ ఏదైనా సరే మనం ట్యాగ్ జేయొచ్చు. ప్రొడక్ట్స్‌ని ట్యాగ్ జేయాలి. కాకపోతే మ్యాచింగ్‌లో ఉన్నవి ప్రొడక్ట్స్ గనక ట్యాగ్ చేశాననుకోండి, సో, ఈజీగా మనము ఎక్కువ కమిషన్ బేస్‌గా మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు. మిస్ మ్యాచింగ్ అనేది ఉండకూడదు. సో, మీరు ఒక ప్రొడక్ట్‌ని ట్యాగ్ జేయాలంటే ఫస్ట్ అక్కడ యాడ్ ప్రొడక్ట్ లేదంటే ట్యాగ్ ప్రొడక్ట్ అని ఉంటది కదా! దాని మీద క్లిక్ జేయండి. క్లిక్ చేయగానే మీకు స్టార్టింగ్ డిస్కవర్ అని చూపించి అక్కడ మనకి నార్మల్‌గా అవైలబుల్‌గా ఉన్న ప్రొడక్ట్స్ అయితే చూపిస్తది. అందులో మనకి స్పెషల్‌గా ఏదైనా కావాలి అనంటే మీరు ఆల్రెడీ అందులో సేవ్ చేసుకొని ఉన్నారు అంటే సేవ్ మీద క్లిక్ చేయగానే మనం సేవ్ చేసిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. లేదు మేము సేవ్ చేయలేదు. ఇప్పుడే మేము సెర్చ్ చేస్తున్నామంటే ఆ నేమ్‌ని మీరు సెర్చ్ చేయండి. ఆ ప్రొడక్ట్ ఏంటి? డ్రెస్సా? మైకా? స్టాండా? స్టవ్వా? ఏదైతే అదో మీరు సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మీకు అక్కడ ప్రొడక్ట్స్ చూపిస్తది. ఏది కనిపిస్తే దాన్ని వెంటనే క్లిక్ చేయకండి. ఎందుకంటే ఫస్ట్ ఆ ప్రొడక్ట్‌కి ప్రైస్ ఎంత? దానికి కమిషన్ ఎంతుంది అనేది చూడండి. అంటే ఇప్పుడు నార్మల్ పీపుల్స్ ఎక్కువ ప్రైస్‌నే గనక మనం ట్యాగ్ చేసామనుకోండి, ఎవరు బై చేయరు గదా! కాబట్టి నార్మల్‌గా మనం ఏ రేంజ్‌లో అయితే ప్రైస్‌ని ప్రిఫర్ చేస్తామో, మనం కొనాలని చూస్తామో, ఆ ప్రైస్‌లో ఉండేటివి చూడాలి. అందులో మనకి కమిషన్ గూడా ఉందా లేదా చూసుకోవాలి. కొన్ని పోస్ట్‌లకి గనక మనం పర్టిక్యులర్‌గా గమనిస్తే 0% కమిషన్. అంటే ఎవరైనా బై చేసినా గూడా మనకి ఒక్క రూపాయి గూడా రాదన్నమాట. సో, అలా కమిషన్ అనేది ఉందా లేదా? కొన్నిటికి 2 ఉంటది, 4 ఉంటది, 6 ఉంటది. కొన్నింటికి 15, 16, 25 అని గూడా ఉంటది. అలాగా హైయెస్ట్‌లో మీకు కనిపించే దాంట్లో ఏదైతే ఎక్కువ కమిషన్ బేస్ అని ఉంటదో, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోగానే అక్కడ ప్రొడక్ట్ అనేది మీకు కనిపిస్తది. నార్మల్‌గా మీరు మిగిలినవి టైటిల్స్, డిస్క్రిప్షన్స్ ఇవన్నీ గూడా రాసేసి మీరు పోస్ట్ అనేది పబ్లిక్ జేయొచ్చు. సేమ్ రీల్‌కి గూడా ఇదే విధంగా జేయొచ్చు. ఒకవేళ గనక మీకు అక్కడ ట్యాగ్ ప్రొడక్ట్ అని మీరు ప్రొడక్ట్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎర్రర్ అని గనక మీకు చూపించిందనుకోండి. సో, మీరు పోస్ట్ పెట్టడానికంటే ముందే నార్మల్‌గా ప్రొఫెషనల్ డాష్‌బోర్డ్ దగ్గరకొచ్చేసి అక్కడ మానిటైజేషన్ దగ్గర క్లిక్ జేసి దాని తర్వాత అఫిలియేట్ ప్రోగ్రామ్ అని ఉంటది గదా! దాని మీద క్లిక్ జేయండి. క్లిక్ జేసి ఆ ప్రొడక్ట్ నేమ్ అక్కడ మీరు సెర్చ్ చేయండి. పోస్ట్ దగ్గర గాకుండా డైరెక్ట్‌గా మానిటైజేషన్ సెక్షన్ దగ్గరకొచ్చేసి ఆ ప్రొడక్ట్‌ని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ప్రొడక్ట్ వస్తాయి గదా! సేమ్ ఇందాకటి లెక్కనే ప్రైస్, కమిషన్ బేస్ ఎంతుంది కమిషన్ అనేది మీరు చెక్ జేసుకొని, ఈ ప్రొడక్ట్ ఓకే. మేము ట్యాగ్ జేయడానికి అని అనుకున్నారనుకోండి, అక్కడ కాపీ లింక్ అని ఉంటది. దాని మీద క్లిక్ జేసుకోండి. క్లిక్ జేసుకొని ఇప్పుడు మీరు రీల్ వీడియో అప్‌లోడ్ జేయడానికి రండి. రీల్ అయినా, పోస్ట్ అయినా. రీల్ వీడియో అప్‌లోడ్ చేయడానికొచ్చేసి మీరు రీల్ వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు టైటిల్, డిస్క్రిప్షన్ రాసినాక అక్కడ మనకి సేమ్ ప్రొడక్ట్‌ని ట్యాగ్ చేయండి లేదంటే యాడ్ చేయండి అని ఉంటది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత పైన సెర్చ్ బార్‌లో ఇందాక మనం కాపీ చేసుకున్న లింక్‌ని పేస్ట్ చేయండి. కింద మనకి ప్రొడక్ట్ చూపిస్తది. దాన్ని క్లిక్ చేసుకొని
సేవ్ అనండి. అంతే. ఇప్పుడు మీరు వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆటోమేటిక్‌గా ఆ ప్రొడక్ట్ నేము, అలాగే ఫోటో గూడా మనకి చూపిస్తది. సో, దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ప్రైస్ చూపిస్తది. సో, ఇలా గనక మనం కంటెంట్ అప్‌లోడ్ చేసినామనుకోండి, సో, అక్కడ మన ప్రొడక్ట్ గూడా కనిపిస్తది కాబట్టి, మనం ప్రైజింగ్ గూడా కరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకొని ఉంటాం కాబట్టి, ఎవరైనా ఆ ప్రొడక్ట్ మీద క్లిక్ చేసి బై చేసిందనుకోండి, అక్కడ చూపించిన పర్సెంటేజ్ ప్రకారం మనకి కమిషన్ అయితే వస్తది. సో, ఈ మనీ అంతా గూడా ఎక్కడికెళ్తదంటే, ఇప్పుడు మనము స్టార్టింగు నంబరు రిజిస్ట్రేషన్ చేసుకున్న నంబర్‌తోని మనము లింక్ చేసుకున్నాం కదా! అఫిలియేట్ ప్రోగ్రాము. అది ఎందులో అయితే ఉందో మింత్రానా, నైకానా, అమెజానా, ఫ్లిప్‌కార్టా ఏదైతే ఉందో అందులో మనకి ఎర్నింగ్స్ అనేది అవుతూ ఉంటాయి. సో, అవన్నీ గూడా మనం నార్మల్‌గా ఫేస్‌బుక్‌లోనే చూసుకోవచ్చు. కాకపోతే పేమెంట్ అనేది మాత్రం మనకి ఫేస్‌బుక్ నార్మల్ ఎర్నింగ్స్‌తోనైతే మాత్రం మనకి రిలీజ్ అవ్వదని చెప్తుంది. ఇదంతా గూడా మనం సెపరేట్‌గా మన అఫిలియేట్ ప్రోగ్రామ్ అకౌంట్ ఎందులో అయితే ఉందో, అఫిలియేట్ అకౌంట్ ఎందులో అయితే ఉందో, ఆ యాప్ దగ్గరికెళ్తే అందులో మనకి మనీ ఎంతైతే ఉన్నాయో ఉంటాయి. అవన్నీ గూడా మనం ఆటోమేటిక్‌గా మన బ్యాంక్‌కి గూడా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. సో, ఈ విధంగా మనం కరెక్ట్‌గా గనుక వెళ్లి ప్రొడక్ట్స్‌ని గనుక ట్యాగ్ చేసినామనుకోండి, ఫేస్‌బుక్‌లో మంచిగా మీరు అఫిలియేట్ కమిషన్ తరపున మీరు మనీ ఎర్నింగ్స్ అయితే జేసుకోవచ్చు. ఇక్కడికైతే క్లారిటీ వచ్చేసింది కదండీ! సో, ఇప్పుడు కొంతమంది మళ్ళీ కామెంట్ సెక్షన్‌లో తెలియజేసేది ఏంటి అంటే, అసలు అఫిలియేట్ అకౌంట్ మేము ఎలా క్రియేట్ జేసుకోవాలి? మాకు ఇప్పటివరకు లేదు. నార్మల్‌గా ఇవి అన్నీ గూడా మేము షాపింగ్ జేయడానికి నార్మల్ యాప్స్ మాత్రమే ఉన్నాయి. స్పెషల్‌గా అఫిలియేట్ అకౌంట్ అయితే లేదు. దాన్ని మేము ఎలా క్రియేట్ జేసుకోవాలి అనే డౌట్ గనక మీకుందనుకోండి, ఈ వీడియోకి గనక 500 లైక్స్ వచ్చినాయనుకోండి, నెక్స్ట్ వెంటనే అఫిలియేట్ అకౌంట్ మన మొబైల్‌లో మనం ఎలాగా క్రియేట్ జేసుకోవాలనేది చెప్తాను. ఎందుకంటే చాలామంది ఇన్ఫర్మేషన్‌ని మంచిగా వింటున్నారు. కనీసం ఒక్క లైక్ గూడా చేయకుండా పోతున్నారు. అందుకనే మనము 6 ఇయర్స్ అయినా గూడా జస్ట్ ఇంకా 25,000 ఫాలోవర్స్ దగ్గరనే ఉన్నారు. అదైతే మీ అందరికీ తెలుసు. సో, ఇప్పుడిప్పుడే నేనైతే అనుకుంటున్నాను తొందరగా మనం 50,000 గోల్స్‌ని రీచ్ అవ్వాలి అనుకుంటున్నాము. సో, అది కంప్లీట్ అయ్యే విధంగా తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి ఇన్ఫర్మేషన్, ఎలాంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా తెలియజేయండి. ఇన్ఫర్మేషన్‌ని తప్పకుండా తెలియజేస్తాను.